అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆయన మాట తీరే వేరు, నోటికి ఎంత వస్తే అంత. సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ పేరు ఎత్తితే చాలు ఎడాపెడా వాయించేవారు. పర్సనల్ అటాకింగ్ కు దిగిన సందర్భాలు ఉన్నాయి. మధ్యలో జైలు, బెయిల్, ఆ తర్వాత కొన్నాళ్ళు సైలెంట్ అయిన ఆ నేత ఇప్పుడిప్పుడే మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. అంతేకాదు సీఎం చంద్రబాబుకు వరుస లేఖలు రాస్తూ అపాయింట్మెంట్ కోరడం హాట్ టాపిక్ అవుతోంది. నియోజకవర్గంలో మాత్రం రాజకీయ ప్రత్యర్థిపై బాణాలు ఎక్కుపెడుతూ ఇంకోవైపు కూటమి సర్కార్ను అప్రిషియేట్ చేస్తూ వస్తున్నారు. ఇంతకు ఎవరా నేత? ఆయనలో ఎందుకంత మార్పు? ఇంట్రెస్టింగ్ గా మారిన గన్నవరం పాలిటిక్స్. పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్న వల్లభనేని వంశీ. వల్లభనేని యార్లగడ్డ మధ్య డైలాగ్ వార్ తో హీట్. సీఎం చంద్రబాబుకు వంశీ బహిరంగ లేఖలు. గన్నవరం రాజకీయం రూట్ మారుతుందా? వల్లభనేని వంశీ ఏపీ పాలిటిక్స్ లో ఆయన తీరు ఎప్పుడూ హాట్ టాపికే. గతంలో టీడీపీలో ఉన్నా ఇప్పుడు వైసీపీలో కొనసాగుతున్నా ఆయనేం మాట్లాడినా ఎవరిని కలిసినా సెన్సేషనే. 2019లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత వైసీపీకి దగ్గరైన వంశీ సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ పై నోటికొచ్చినట్లు మాట్లాడారు అన్న కేసులతో జైలుకు వెళ్లడం, బెయిల్ పై బయటికి రావడం అన్నీ జరిగిపోయాయి. జైలు నుంచి బయటకు వచ్చాక అనారోగ్యం దృష్ట్యా కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న వంశీ నెమ్మదిగా గన్నవరం పాలిటిక్స్ లో యాక్టివ్ అవుతూ వస్తున్నారు. అప్పుడప్పుడు నియోజకవర్గంలో పర్యటిస్తూ క్యాడర్తో ఇంటరాక్ట్ అవుతూ మళ్లీ లైమ్ లైట్ లోకి వస్తున్నారు. ఈ క్రమంలో గన్నవరం రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ మధ్య డైలాగ్ వార్ రచ్చ రేపుతోంది. గన్నవరం ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ వ్యవహారంలో యార్లగడ్డ చేసిన కామెంట్స్ రాజకీయ వేడిని రాజేశాయి. గన్నవరం విమానాశ్రయంలోని 20% పనులను వంశీకి దగ్గర ఉండే ఓ కాంట్రాక్టర్ కు ఇచ్చారని అలిగేషన్స్ చేశారు. తనపై యార్లగడ్డ చేసిన విమర్శలకు కౌంటర్ గా సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాసి చర్చకు దారితీశారు వంశీ. సేమ్ టైం ఎమ్మెల్యే యార్లగడ్డకు లీగల్ నోటీసులు పంపించారు. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదంటున్న యార్లగడ్డ తాను అక్రమ మట్టి తవ్వకాలు చేయలేదని, చందాలు వసూలు చేసి రాజకీయాలు చేయలేదని ఇండైరెక్ట్ గా మళ్లీ వంశీపై విమర్శలు చేయడం పొలిటికల్ హీట్ ను పెంచుతోంది. అటు యార్లగడ్డతో లోకల్ ఫైట్ చేస్తూనే ఇటు సీఎం చంద్రబాబుకు లేఖాస్త్రాలు సంధిస్తున్నారు వంశీ. వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ పునరుద్ధరణను స్వాగతించిన ఆయన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలపడం ఆసక్తికరంగా మారింది. ఖరీఫ్ పంటను కాపాడారు అంటూ పాజిటివ్ గా రియాక్ట్ అవడమే కాకుండా పోలవరం కుడి ప్రధాన కాలువ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ చేపట్టాలని కోరారు. గతంలో సీఎంపై విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలతో దూకుడుగా వ్యవహరించిన వంశీ ఇప్పుడు స్వరం మార్చుకున్నట్లు ఇండికేషన్ పంపించినట్లయింది. గన్నవరం నియోజకవర్గంలో పోలవరం కుడి కాలువకు భూములిచ్చిన రైతుల సమస్యలపై చర్చించేందుకు సీఎం చంద్రబాబును కలవాలని రిక్వెస్ట్ చేశారు. ఒకవేళ తనకు అపాయింట్మెంట్ ఇచ్చేందుకు ఇష్టం లేకపోతే రైతులతో భేటీ అయ్యేందుకైనా సమయం ఇవ్వాలని వంశీ కోరడం ఇంట్రెస్టింగ్ చర్చకు దారితీస్తోంది. సీఎం చంద్రబాబును కలుస్తాను అంటూ వల్లభనేని వంశీ చేసిన అభ్యర్థన పొలిటికల్ హాట్ టాపిక్ అవుతోంది. వంశీ పేరు చెబితేనే టీడీపీ లీడర్లు, క్యాడర్ భగ్గుమనే పరిస్థితి. అలాంటిది ఆయనకు సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వడం అయ్యే పని కాదంటున్నారు. ఈ విషయం వంశీకి కూడా తెలుసు అంటున్నారు. అయినా సీఎంను కలిసేందుకు వంశీ టైం అడగడం వెనుక ఆయన వ్యూహం ఏంటన్నది డిస్కషన్ పాయింట్ అవుతోంది. సేమ్ టైం టీడీపీ పెద్దలను ప్రసన్నం చేసుకునేలా వంశీ టోన్ మార్చారేమోనన్న గుసగుసలు మొదలయ్యాయి. ప్రభుత్వాధినేత, కుటుంబ పెద్ద అంటూ చంద్రబాబును కొనియాడడమే కాకుండా గతంలో చంద్రబాబు మానవతా దృక్పథంతో రైతులను ఆదుకున్నారని వంశీ గుర్తు చేయడం అయితే వెరీ స్పెషల్ గా మారింది. చంద్రబాబు అండతోనే 2019కి ముందు పోలవరం కాలువలో మోటార్లు పెట్టుకుని నీరు తోడుకున్నామని చెప్పారు. తాను రాజకీయాలు చేయడం లేదని, రైతుల సమస్యలను మాత్రమే ప్రస్తావిస్తున్నాను అంటూ వంశీ సరికొత్త చర్చకు తెరలేపారు. తన రెగ్యులర్ బిహేవియర్ కు భిన్నంగా రిక్వెస్ట్ మోడ్ లో సీఎం చంద్రబాబుకు వంశీ విజ్ఞప్తులు చేయడం ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అవుతోంది.
కేసులు, జైలు పాలైన వంశీ జైలు నుంచి వచ్చాక కూడా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ను టార్గెట్ చేస్తూ దూకుడుగా ముందుకెళ్తారని భావించారట ఆయన అనుచరులు. వంశీ మాత్రం రూట్ చేంజ్ చేసినట్లే కనిపిస్తోంది. తనను తాను మారిన నాయకుడిగా చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు టీడీపీ క్యాడర్లో తనపై ఉన్న ఆగ్రహం చల్లారేలా ఒకప్పటి వంశీని కాదు అన్నట్లుగా ఆయన ఇండికేషన్స్ ఇచ్చారని చర్చించుకుంటున్నారు. పొలిటికల్ సిచ్యువేషన్స్ అనుకూలంగా లేవనే వంశీ రూటు మార్చారో లేక నిజంగానే ఆయనలో మార్పు వచ్చిందో వేచి చూడాలి మరి.